నేను చిట్కల శ్రీనివాస్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి బీసీ సమరభేరి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. తెలంగాణలో కానీ దేశంలో కానీ మొత్తంగా టోటల్గా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. స్వతంత్రం రాకముందు బీసీలందరూ కూడా చాలా బానిసలుగా బతికారు. స్వతంత్రం వచ్చే 76 సంవత్సరాలు అయినా కానీ బీసీలకి ఏమాత్రం కూడా న్యాయం జరగటం లేదు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నిధుల విషయంలో కానీ ఏ విషయంలో చూసినా కానీ ఎలాంటివి కూడా సమానమైనటువంటి న్యాయం జరగటం లేదు. స్వతంత్రం వచ్చిందని తెలంగాణ వచ్చిందని ఎంత సంబరాలు పడ్డా కానీ ఈ స్వతంత్ర దేశంలో మా బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంలో గత బడ్జెట్లో 48 లక్షల కోట్లు రిలీజ్ చేసినా కానీ బీసీలకు కేవలం 2,300 కోట్లు మాత్రమే బీసీల కోసం వాడుతున్నారు. కేంద్రంలో వివిధ శాఖల్లో మంత్రులు ఉన్నా కానీ బీసీలకు సరైనటువంటి మంత్రి లేకపోవడం, వడ్డించేవాడు మనవాడు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. వడ్డించేవాడు మనవాడిగా ఉన్నట్లయితే కడను కూర్చున్నా కానీ కడుపు నిండా తినడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఈ బీసీల కేంద్రం మంత్రిత్వ శాఖ లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా మన యొక్క రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్లో జరిగినటువంటి రిజర్వేషన్లే కానీ మొత్తం కూడా కుదించడం జరిగింది. ఆ రిజర్వేషన్లో దాదాపుగా 32 ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని దాదాపుగా 23%, దాదాపు 18% కుదించడం జరిగింది. అంటే దేశంలో కానీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. శ్రామిక వర్గాలు గాను బానిసలు గాను వాడుకుంటున్నారు తప్ప, ఓట్లేసే యంత్రాలు గాను వాడుకుంటున్నారు తప్ప ఈ బీసీలను ఏమాత్రం కూడా రాజ్యాధికారంలో ముందుకు రానియటం లేదు. 30% లేనటువంటి జనాభా దోపిడీ వర్గాల వారు మాత్రమే ఈ దేశాన్ని పాలన చేస్తున్నారు. ఒకప్పుడు రాజులాగా ఉన్నటువంటి వాళ్లే ఇవాళ ఏందనమాట మంత్రులుగా వచ్చేసి ఇలా బీసీలు వెనకబడినటువంటి వర్గాలందరూ కూడా అన్యాయం జరుగుతుంది. దాదాపు దేశంలో 80 కోట్ల జనాభా ఉన్నా కానీ 3,600 మంది కులాలు ఉన్నా కానీ దాదాపు 2,600 మంది కులాలు ఇవాళ దేశంలో రాజకీయానికి దూరంగా ఉన్నాయంటే సిగ్గుచేటుగా ఉంది. భారత రాజ్యాంగాన్ని రచించుకున్నాం. మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అనే పదానికి ఈ దేశంలో ఏందన్నమాట విలువ లేకుండా అయిపోతుంది. దేశంలో ఉన్నటువంటి బీసీలారా మనం ఏకం కావాలి. మనకేందన్నమాట చాలా అన్యాయం జరుగుతుంది. దాదాపుగా 7% ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే ప్రతిది కూడా ఆక్యుపై చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల విషయంలో కానీ, హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో కానీ, మెయిన్ పదవులో కానీ మనకు చాలా అన్యాయం జరుగుతుంది. మనం గనక ఆలోచన చేయకపోయినట్లయితే చాలా ఏందన్నమాట అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. దాదాపుగా పార్లమెంట్ లో 542 సీట్లుంటే మనకు 50% రిజర్వేషన్. జనాభా ప్రాతిపదిక ప్రకారం దేశంలో ఏందన్నమాట 60% మంది బీసీలు ఉన్నా కానీ దాదాపుగా 20% కూడా మనకి నిధులు కానీ రాజకీయ ప్రతినిధుల విషయంలో కానీ మనకు అవకాశాలు రాలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలారా మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన అన్న ఆర్ కృష్ణయ్య గారు దాదాపుగా 50 సంవత్సరాలుగా ఎంతో పోరాటం చేస్తున్నాడు. అన్ని సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఉద్యమ ఫలితంగా ఇవాళ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. హాస్టల్లో బీసీలకు హాస్టల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రీఎంబర్స్మెంట్ అంటూ ఇవన్నీ కూడా అవకాశం కలిగినాయి. కానీ ఇంతవరకు కూడా సాధ్యమైనందుకు రాజకీయ పరంగా మనకి అవకాశాలు లేనందుకు చాలా బాధాకరం అనిపిస్తుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మనం అందరం కూడా ఏకం కావాలి. ఇన్ని సంవత్సరాలు 76 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినా కానీ ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి పదవులే కానీ లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవకాశం ఉంది. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఏకం కావాలి. బీసీల కోసం మనం పోరాటం చేయాలని తెలియజేయడం జరుగుతుంది. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.